హాయ్ వాట్స్ వెల్కమ్ టు narashimhatelugutricks ఫ్రెండ్స్. ఈరోజు మనము జీమెయిల్లో మనము ఎలా అన్ని మెసేజ్లు ఒకేసారి డిలీట్ చేయడం ఎలా అనేది ఈ వీడియో తెలుసుకోబోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు అది ఒక జీమెయిల్లో మెయిల్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒకటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసే ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది జీమెయిల్ యాప్లో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి, ఇలా డిలీట్ చేయాలి. కానీ మనకి అన్నెసెసరీ మెసేజ్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం ఎలా, అది కూడా ఫోన్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. మీరు ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్రోమ్ బ్రౌజర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ప్యూర్ బ్రౌజర్ అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనము డెస్క్టాప్ లాగా యూజ్ చేయొచ్చు. అలాగే మీకు క్రోమ్ బ్రౌజర్ కూడా డెస్క్టాప్ లాగా యూజ్ చేయొచ్చు. మనము గూగుల్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. ఒక బ్రౌజర్లో గూగుల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఆప్షన్లో డెస్క్టాప్ ఎనేబుల్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు గూగుల్ క్రోమ్లో అయితే డెస్క్టాప్ అని ఉంటుంది డైరెక్ట్గా ఆప్షన్లో. మీకు ఇక్కడ జూమ్ చేసినప్పుడు జీమెయిల్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. జీమెయిల్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు జీమెయిల్ సేమ్ డెస్క్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అలాగే లోడింగ్ అవుతుంది మీ ఫోన్లో ఇలా లోడింగ్ అయిన తర్వాత నాకు సోషల్ మీడియాలో అన్నెసెసరీ మెసేజ్లని నాకు అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలి. ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది కదా, సెలెక్ట్ ఆల్ అని ఒక ఆప్షన్, రిఫ్రెష్ పక్కన దీన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మనకి 50 మెసేజెస్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, 50 మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. కానీ నాకున్న మెసేజ్లు అనేవి 2860 మెసేజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సోషల్ మీడియాలో. ఓకేనా, అన్నీ ఒకేసారి డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు అది కూడా చూపిస్తాను. మనము సింపుల్గా సెలెక్ట్ అని డిలీట్ బటన్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి 50 మాత్రమే డిలీట్ అవుతాయి. ఇలా మీకు కొంచెమైనా డిలీట్ చేసుకోవచ్చు. లేదా నాకు అనవసరం లేదు, నాకు 2000 ఒకేసారి డిలీట్ చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా, 50 డిలీట్ అయిపోయినాయి. ఓకేనా, ఇవన్నీ డిలీట్ పర్మనెంట్గా డిలీట్ కావు ఫ్రెండ్స్. మనము ఇక్కడ డిలీట్ చేస్తాము, కానీ బిన్ అనే ఆప్షన్లో ఇంకా ఉంటాయి. అవి 30 డేస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్నీ ఒకేసారి ఎలా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అంతే, సెలెక్ట్ 2860 మెసేజ్లు అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. అన్నీ ఒకేసారి డిలీట్ చేయొచ్చు, మీకు అనవసరం లేదు కదా. అన్నీ ఒకేసారి డిలీట్ చేయొచ్చు. లేదంటే మీకు 50 మాత్రం కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసాం, ఇది క్లియర్ సెలెక్ట్ అని కొడితే అన్సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఆల్ సెలెక్ట్ అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇక్కడ నాకు సోషల్ మీడియాలో 2000 ఏమున్నాయో మెసేజెస్ ఉన్నాయి. నేను అన్నీ ఒకేసారి డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆల్ సెలెక్ట్ అయ్యి చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2860 మెసేజ్లో సెలెక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2700 ఇక్కడ చూపిస్తుంది. 50% నేను డిలీట్ చేశాను కాబట్టి 2700 చూపిస్తుంది. ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు బల్క్ యాక్షన్ అని ఉంటుంది. మీరు ఓకే చేయాలి ఫ్రెండ్స్. అంతే, బల్క్ యాక్షన్ మీద ఓకే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అన్ని మెసేజ్లు ఒకేసారి డిలీట్ అవుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మళ్ళీ నేను ముందుగానే చెప్పినట్టు డిలీట్ అయిన మెసేజెస్లు పర్మనెంట్గా డిలీట్ కావు. అవన్నీ బిన్ ఆప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ రికవరీ మీరు చేసుకోవచ్చు, ఏవేవి మెసేజ్ కావాలనేది. ఓకేనా, ఇప్పుడు బిన్ ఉండేదా వాటిల్లో కూడా డిలీట్ చేయాలి. ఓకేనా, బిన్ ఆప్షన్లో ఉంటాయి, వాటిలో కూడా డిలీట్ చేయాలంటే ఎలా, ఇది డెస్క్టాప్లో సాధ్యం కాదు ఫ్రెండ్స్. అవి బిన్ ఆప్షన్లు అనేది మీరు యాప్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ బిన్ ఆప్షన్లో. ఓకేనా, మీరు ఎక్కడ చూసినా, మీరు ఇక్కడ 3 డాట్స్ లెఫ్ట్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా బిన్ ఆప్షన్ అనేది ఇందులో కనబడదు ఫ్రెండ్స్. అదే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బిన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో రిఫ్రెష్ చేస్తే మీకు ఎన్ని మెసేజ్లు డిలీట్ చేసినా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 30 డేస్ మాత్రమే ఉంటాయి. మీరు 30 డేస్ లోపల రికవరీ చేసుకోవచ్చు
అంటే మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు నాకు ఇప్పుడే డిలీట్ కావాలి ఇవి కూడా అన్నీ కూడా అంటే మీరు సింపుల్ ఫ్రెండ్స్, ఎరేజ్ ఎంటీ అని ఉంటుంది, క్లియర్ ఎంటీ అని ఉంటుంది. ఆప్షన్ని మీరు యూజ్ చేసి బిన్ ఆప్షన్లో ఉండే ఆప్షన్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, క్లియర్ ఎంటీ అని చూస్తారు కదా ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎంటీ బిన్ నౌ అని క్లిక్ చేస్తే అన్నీ ఒకేసారి అరేజ్ అయిపోతాయి ఫ్రెండ్స్, బిల్లో ఉన్నా కూడా. అప్పుడు మీకు ఎస్ఎస్ఎస్ అనేది ఎక్కడ కూడా ఉండవు. ఇక్కడ చూడొచ్చు మనకి 2000 సంథింగ్ అన్నీ అరేజ్ అయిపోతాయి. ఈ వీడియో ఇష్టమైతే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.